హాయ్ అందరికీ. మునగాకు పొడి కోసము మునగాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టానండి. బాగా ఎలా అంటే పొడి పొడిగా అయిపోతూ ఉంది చూడండి. శుభ్రంగా ఆరిపోయింది. దానికి కావాల్సినవి పొడి కోసం 2 స్పూన్లు పచ్చెనగపప్పు, పెసరపప్పు ఒక 2 స్పూన్లు, ధనియాలు 1 స్పూను, వెల్లుల్లి కొన్ని, ఎండు కొబ్బరి కొంచెం, ఒక 7-8 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఆవాలు, సాల్ట్. కడాయి పెట్టి పచ్చెనగపప్పు, పెసరపప్పు వేయించుకుందాం. లో ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇవి లైట్గా వేగిన తర్వాత ధనియాలు వేసానండి, ఆవాలు, జీలకర్ర వేసాను, ఎండుమిర్చి వేసి వేయించేసుకుందాం. ఆయిల్ అవసరం లేదండి దీనికి. తర్వాత కొబ్బరి కొంచెం కొన్ని పీసెస్ వేసాను. ఒక 2 మినిట్స్లో వేగిపోతాయండి. ఆవాలు చిటపట అన్న వెంటనే కప్పులోకి మార్చేసుకోండి. చిటపట అంటున్నాయి, ఇంకా మనం మార్చేసుకుందాం. చూడండి చక్కగా వేగిపోయినాయి, వేడిగా ఉన్నాయండి. ఇప్పుడు ఇందులోనే ఈ మునగాకుని వేసి మనం వేయించుకుందాం. కొంచెం మనం ఆయిల్ వేసుకుందాం. వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తాను. వీటిని మిక్సీ పట్టుకుందాం. చల్లారిపోయినాయి. 1 స్పూను సరిపోతుంది సాల్ట్. ఇలాగా పౌడర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మునగాకుని యాడ్ చేసుకుందాం. వెల్లుల్లి, మిక్సీ పట్టుకొని వస్తాం.